గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో ప్రధాన వార్తగా జల వివాదాలపై కమిటీ అన్నటువంటి వార్తను మీరు చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు మరో 3 అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది అంటూ ఈ సమావేశానికి సంబంధించి తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలను ఇక్కడ పొందుపరుస్తూ 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు ఈ కమిటీలో భాగస్వామ్యం ఉంటుంది. సాంకేతిక నిపుణులు, ఐఏఎస్లకు స్థానం ఉంటుంది. టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం కుదిరింది. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవి. అయితే నీటి వాటాలపై వాద సంవాదాలు, జల వివాదాలపై ఢిల్లీలో 2 రాష్ట్రాల సీఎంల భేటీ, మాకు కావాల్సిన నీళ్లు కేటాయించండి అన్న సీఎం రేవంత్ రెడ్డి. భిన్నాభిప్రాయ అంశాలపై కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన. ఇక తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ. సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదనే రాలేదు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీ కనుక విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూశారు. అధికారం కోల్పోయిన దుఃఖం వారిది. వారికి 10 ఏళ్ల అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సాగు వృద్ధికి ధనధాన్య కృషి అంటూ వెనకబడ్డ 100 జిల్లాల్లో 6 ఏళ్లు అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా దేశంలో వెనకబడ్డటువంటి 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూత అందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనికి ఆమోద ముద్ర కూడా లభించింది. ఇక కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమలులో ఉన్నటువంటి 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. దీనికి 24,000 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఇక 566 జెడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం జెడ్పీటీసీ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అంటే ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో పేరు పక్కనే నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక ఉంటేనే ఇకపై భవనాలకు అనుమతులు జారీ. నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్తో పర్యావరణానికి హాని, చెరువులు, నాలాల ఆక్రమణ అడ్డుకునేలా కేంద్రం కొత్త నిబంధనలు, మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి అంటూ ఈ నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక ఉంటేనే ఇకపై భవనాలకు అనుమతిస్తారు. భవనం నిర్మించేటప్పుడు ఏవైతే వ్యర్థాలు వస్తాయో వాటి ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఉండాలి. లేదంటే నిర్మాణానికే అనుమతి ఇవ్వరు. జల వివాదాలపై కమిటీ 2 రాష్ట్రాల నిపుణులు, అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. 21లోగా పూర్తిగా నియామకం జరుగుతుంది. రిజర్వాయర్ల అవుట్ఫ్లోల వద్ద టెలిమెట్రీలకు సుముఖం. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు. గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగింపు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం. 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయాలు. ఇది తెలంగాణ సాధించిన విజయం. బనకచెర్ల కడతామని ఏపీ చెప్పలేదు. అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాల మధ్య గొడవ కోసం కొందరు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ హక్కులు ఏపీకి కేసీఆర్ దారాదత్తం చేశారు. తప్పుల్ని సరిదిద్దే యత్నం మేం చేస్తున్నామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుతోని సీఎం రేవంత్ రెడ్డి మిలాఖత్ అయ్యారు. బనకచెర్లపై ఒప్పుకున్నారు అన్న విధంగా, సంతకం చేశారు అన్న విధంగా నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణకు రేవంత్ ద్రోహం, ఎంత దగ, ఎంత మోసం అంటూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. తెలంగాణ నీటి బొట్టు ఆంధ్రాకు తాకట్టు. అగ్గి మీద గుగ్గిలమవుతున్న తెలంగాణ వాదులు, రగులుతున్న సాగునీటి రంగ నిపుణులు, భగ్గుమంటూ మండుతున్న మేధావులు, రైతు సంఘాలు, యువత, వర్సిటీ విద్యార్థులు. మన నీళ్ల కోసం మరో ఉద్యమం, ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే అసలు
బనకచెర్ల అంశం ఇవాల్టి ఎజెండాలోనే లేదు అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలను ఇక్కడ ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఆ ఎజెండాకు సంబంధించి అబద్ధం నెంబర్ 1, అబద్ధం నెంబర్ 2 అంటూ సమావేశపు చర్చనీయ అంశాల్లో మొట్టమొదటి అంశంగా బనకచెర్లే ఉన్నట్టు నిరూపించేటువంటి ఎజెండా ఇది అని చెప్పేసి పాయింట్ నెంబర్ 1లో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అన్నటువంటి పాయింట్ను ఇక్కడ హైలైట్ చేస్తూ రైట్ సైడ్లో చూడండి, అది హైలైట్ చేస్తూ సో ఈ ఎజెండాలో ఫస్ట్ పాయింటే అదే లేదు అని చెబుతున్నారు. సో వాళ్ళు అడగనప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఏదైతే అన్నారో అది అబద్ధం అంటూ నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. నెక్స్ట్ వచ్చేసి గోదావరిపై బనకచెర్ల కడతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి, ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదనే ఎజెండాలో లేనప్పుడు మేము ఆపమనే చర్చే రాదు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. ఇక బనకచెర్లపై కమిటీ ఏపీ మంత్రి చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద తెలంగాణ రాష్ట్రం ప్రస్తావిస్తున్న కృష్ణా గోదావరి నీటి లభ్యతకు సంబంధించి రెండూ కూడా సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఒక పరిష్కారం చూపే విధంగా సాంకేతిక పరిపాలన అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం బిల్డప్ చేసుకునేలా పెద్దగా కాలయాపన లేకుండా ఈ సోమవారం లోపు కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలవరం అదేవిధంగా బనకచెర్లపై ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరి నీటి లభ్యతకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కమిటీ వేశాము, ఈ 21వ తారీఖు దానికి సంబంధించిన నియామకాలు ఉంటాయి అని చెప్పేసి ఏపీ మంత్రి ప్రస్తావించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ హన్స్ ఇండియా, ఇక్కడ మనకు టాప్ ఐటంగా తెలంగాణ ఏపీ సీఎంల మీటింగ్, జల వివాదాలకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి కమిటీకి సంబంధించే వార్తను హైలైట్ చేస్తూ హన్స్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ ఏపీ సీఎంస్ రీచ్ కాన్సెన్సస్ ఇన్ 4 ఏరియాస్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు arrived at a consensus on some of long pending interstate issues concerning Revive project and utilization of water at a meeting chaired by Jal Shakti Minister C.R. Patil at the Jal Shakti office in New Delhi on Wednesday. And the next news, Union Cabinet hails Shukla's space odyssey. And another news, Israel strikes Syria Defense Minister headquarters. Niti Aayog suggests services focused trade deal with US. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళితే ఈనాడు చూద్దాం. ఇక్కడ ప్రధాన వార్తగా జల వివాదాలపై కమిటీ అన్నటువంటి లైన్తోనే వార్తను హైలైట్ చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు, 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం, సాంకేతిక నిపుణులతో పాటు ఐఏఎస్లకు స్థానం, టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం, ఢిల్లీలో ఏపీ తెలంగాణ సీఎంల భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు. వ్యవసాయ వృద్ధికి ధనధాన్య కృషి యోజన అంటూ వెనకబడ్డ 100 జిల్లాల్లో 6 ఏళ్లు అమలు చేస్తారు, 36 పథకాలను ఒక్కటి చేస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికోసం 24,000 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఇక వ్యోమగామి శుభాంశును అభినందించింది ఈ మంత్రివర్గం. ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేం, ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో తేల్చి చెప్పిన హైకోర్టు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఇక్కడ జల వివాదాలపై కమిటీకి సంబంధించి ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తగా ఇస్తూ కథనాన్ని హైలైట్ చేసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రజ్యోతి తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం అని మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ హెడ్లైన్గా పెట్టింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి, మేమెప్పుడూ ప్రజాపక్షం అంటూ తప్పుడు కేసులకు భయపడం, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ తలుపు తడుతున్నారు, చంద్రబాబు ఎలాగూ చెయ్యడని మాకు చెబుతున్నారు, ఇది తట్టుకోలేకే వైఎస్ఆర్సీపీపై చంద్రబాబు కుట్రలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు, పనిగట్టుకొని తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలతో బెదిరింపులు, చంద్రబాబు వేసిన తప్పుడు విత్తనం చెట్టవుతోంది, దెబ్బతిన్నవాడు రేపు మేము అధికారంలోకి వచ్చాక నా మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు, ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేలుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో అని జగనన్న మాటలను ఇక్కడ హైలైట్ చేశారు.
13 నెలల్లోనే 1.75 లక్షల కోట్ల అప్ప. ఒక్క పథకము అమలు చేయలేదు. మరి డబ్బంతా ఎవరు జేబుల్లోకి వెళ్ళింది? నాడు రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్. 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉండాలి. అప్పుడే పోలవరం నుంచి గోదావరి మిగులు జలాల మళ్లింపు సాధ్యమవుతుంది. పోలవరంలో నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లకు కుదించేందుకు చంద్రబాబు అంగీకరించారు. దీనివల్ల గోదావరి జలాలు కృష్ణాకు తరలించే అవకాశం ఉండదు. తొలుత 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేసేలా పోలవరం పూర్తి చేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.